హలో ఫ్రెండ్స్, మేము నిన్న ఉల్లిగడ్డలని తవ్వి తీసాము. మేము వాటిని ఫెర్టిలైజర్ షాప్ నుంచి ఏ మందు తెచ్చి కొట్టలేదు. అలాగని పాలేకర్ గారి ద్రావణాలు, మా వీడియోలో చూసిన పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణాలు అసలు ఏవీ వాడలేదు. కానీ ఒకే ఒక పౌడర్ వాడాము. అది ఏంటో ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. మాకు ఉల్లిగడ్డలు పెట్టాలి అన్న ఆలోచన లేదు, ఎందుకంటే మా దగ్గర కోతులు చాలా సంఖ్యలో ఉన్నాయి. ఒకసారి పట్టి తీసుకెళ్ళినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే అవి తినని కూరగాయలను కూడా కొరికి చెట్లు పీకి నాశనం చేస్తాయి. అందుకే పెట్టాలి అనుకోలేదు. కానీ మా నానమ్మ గారు, అంటే మా తాతగారి చెల్లెలు, ఉల్లినారు పెడితే కొంత మాకు ఇచ్చారు. ఆ నారు నాటాక మా తాతగారు, అమ్మమ్మ గారు కోతులు నాశనం చేయకుండా చూసుకునేవారు. కానీ అవి ఒకే రోజు ఒకే ఒక్క ఉల్లి ఆకుని కొరికి పాటు చేసింది. అదే మొదటిసారి, ఆఖరిసారి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు కానీ ఉల్లి ఆకు కానీ చాలా ఘాటుగా ఉన్నాయి. అందుకే ఆ కోతికి కూడా ఘాటు వచ్చి మళ్ళీ ముట్టుకోలేదు. మేము ఇవి 5 మడులలో నాటాము. ఒకదానిలో 50 నుంచి 60 దాకా పెట్టాము. ఇవి మొదట నాటేటప్పుడు మొక్కకి మధ్యలో కొంత దూరం పాటించాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ పెద్దగా అవ్వాలి కదా, మరీ లోతుగా పెట్టకూడదు. కరెక్ట్గా 2 నెలల పాటు 2 రోజులకి ఒకసారి నీళ్లు పెట్టాలి అన్నారా. ఉల్లిగడ్డ పెద్దగా అయ్యాక అంటే మరి అదేలా అనుకుంటున్నారా? ఉల్లిగడ్డలు పైకి భూమిని చీల్చుకొని వస్తాయి. ఇది తెలిసాక నీరు పెట్టడం ఆపాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు కుళ్ళిపోతాయి. మీరే చూస్తున్నారుగా ఎంత పెద్దగా అయ్యాయో. ఉల్లిగడ్డ మొక్కలు పూలు పూస్తాయి, వీటిని తీసేయాలి. తీయకుంటే ఉల్లిగడ్డ పెద్దగా అవ్వదు. కానీ వీటిని భూమిలోంచి తీయడం చాలా కష్టం అనుకున్నాం, ఎందుకంటే భూమి నీళ్లు లేక ఎండిపోయింది. అనుకున్నట్లుగానే కొన్ని చాలా ఈజీగా వచ్చాయి, మిగతావి చాలా కష్టపడి మేము వాడే ఇనుప వస్తువులతో ఏ దెబ్బలు తగలకుండా తీయాల్సి వచ్చింది. మళ్ళీ ఇలా జరిగిన ఉల్లిగడ్డలు ఖరాబ్ అవుతాయి. దీనిలో ఉల్లి ఆకుతోని ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ ఇది ఉల్లిగడ్డ సాగు కరెక్ట్గా చేయగలిగితే మంచి ఆదాయ మార్గం అవుతుంది. ఎందుకు అని అంటే చాలా విత్తనాలు కొంటున్నాం, చాలా వెరైటీ రకాల పంటలు వేస్తున్నాం. కానీ దేంట్లోనైనా లాసే ఉంది. ఏదైనా ముడత ఆకులు పట్టడు, పురుగులు పట్టడు, ఆ మందులు కొనడానికే బాగా లాస్ అయ్యేది. దీనికి ఏ మందు లేదు, ఏమి వేయలేదు, చాలా బాగా వచ్చింది. ఈ పంట క్రేట్ మొత్తం మా అమ్మమ్మకు, మా తాతకు. ఎందుకంటే వాళ్ళు 6 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్, రోజు పొద్దున సాయంత్రం వచ్చి నీళ్ళు పెట్టి పెద్ద కథ అట్లా చేయడం వల్లనే ఇంత వచ్చింది. అంతేనా? కానీ మాకు మా అమ్మ కూడా చాలా సహాయం చేస్తుంది. మొత్తం మట్టిని అంతా క్లీన్ చేసేది ఏమనే. మట్టిని క్లీన్ చేయమంటే ఇక్కడ ఆడుతుంది, ఏదో పిట్టగూళ్ళ ఆడుతుంది అట. పిట్టగూళ్ళు మరి ఏం చేస్తాను? ఏం ఆడుతున్నావే? పిట్ట కూడా. మీకు చెబుతాను అన్న పౌడర్ ఏంటంటే బూడిద, యాష్. వీడేంటి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే బూడిద అంటున్నాడు అని అనుకుంటున్నారా? ఇదే నిజం. చెప్పాలంటే బూడిద చాలా బాగా పనిచేస్తుంది. కూరగాయ చెట్లకైనా అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి చల్లాలి. వీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న స్థలంలో కూడా పెట్టవచ్చు. అట్టిగానే పెరిగింది. అంటే ఒక ఎరువు వేసినాం, బూడిది చల్లాం, ఇలా పెరిగింది. గడ్డ మంచిగా మాత్రం వచ్చింది. సైజు బాగా వచ్చింది. మా ఇంటి మంద మాత్రం మేము మందు లేకుండా పండించుకున్నాం. ఇలా కోతులు వచ్చినాయి, ఉట్టిగడ్డ గీత పడితే మా గగనికి మొత్తుకున్నాడు. ఆఖరికల్లా తాత వచ్చి కట్టె బట్టి కొట్టిండు. అల్లే పూతంతా రాలినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా మరికొందరికి ఉపయోగపడడానికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎన్ని టప్పులు అయినాయి? 2. ఇంకా ఉన్నాయి, అవి వేరే పోయాలి.